లాయర్ గారికి మాతో పని పడినట్లుంది. అవును విజయ్, ఒక కేసు విషయంలో మీతో మాట్లాడటానికి ఇలా వచ్చాను. చెప్పండి సార్, ఎవరి కేసు గురించి? జర్నలిస్ట్ రాజేష్ చెల్లెలు సింధు హత్య కేసు. ఓ అలాగా, నేను ఆ కేసు గురించి ఆలోచిస్తున్నాను. తల వాచిపోతుంది అనుకోండి సార్. మీకెందుకు సార్ తల వాచిపోవటం? చూడండి సార్, మీకే తెలుస్తుంది. ఎవరివి ఈ వేలుముద్రలు? ముద్దాయి గణేష్ వేలుముద్రలు. హత్య జరిగిన స్థలంలో కాస్త 5 వేలుముద్రలు ఇవే సార్. ఈ రిపోర్ట్లో ఎక్కడో తప్పు జరిగింది. లోకల్లో అయితే తప్పు జరిగింది అనుకోవచ్చు. ఇవి మా హెడ్ ఆఫీస్ నుంచి వచ్చినవి, అందుకే నమ్మక తప్పడం లేదు సార్. అంటే ఏమిటి నీ ఉద్దేశం? గణేష్ హత్య చేశాడంటావా? 100%. దీనికి 3 సాక్షులు ఉన్నారు. ఈ కేసు విషయంలో నేనేం చేయలేను. అయితే నువ్వు అలా చూస్తూ ఉండు, నేను చేస్తాను. ఇవ్వండి సార్, గవర్నమెంట్ దగ్గర ఇచ్చిన సర్టిఫికెట్లు. రేప్ అండ్ మర్డర్, ఇది ఖచ్చితంగా శంకర్ రెడ్డి బామర్ది మంగాగడి పని అయి ఉంటుంది. వాడే చేశాడని అంత ఖచ్చితంగా అలా చెప్పగలుగుతున్నావు? అదే మీ పోలీసు బ్రెయిన్కి మా లాయర్ బ్రెయిన్కి తేడా. మీరు కళ్ళతో చూసింది గుడ్డిగా నమ్మేసి అమాయకులను అరెస్ట్ చేసి ఉరికంబ ఎక్కిస్తారు. కానీ మేము పూర్తి సాక్ష్యాధారాలను సేకరించి అమాయకులను ఉరికంబ నుండి రక్షించి దోషులకు శిక్ష పడేలా చేసి మేము నమ్ముకున్న ఈ వృత్తికి న్యాయం చేస్తాం. కృష్ణ, ఎవరో ఒకరు ఇలా చేశారని మొత్తం మా డిపార్ట్మెంట్ని నిందించడం నీకంత మంచిది కాదు. నా గురించి నీకు తెలిసే ఉంటుంది. మన వృత్తులు వేరేనా, కర్తవ్యం మాత్రం ఒక్కటే అని గుర్తుంచుకో. ఢిల్లీ నుంచి వచ్చావు కదా, ఈ కళ్ళే రాజకీయాలు తెలియవు అనుకున్నాను. పర్వాలేదే, చాలా ఎక్కువగా తెలుసుకున్నట్లున్నా. వచ్చింది ఢిల్లీ నుంచి కావచ్చు, పుట్టి 7th క్లాస్ వరకు ఈ బ్రాహ్మణ కోడూరులోనే చదువుకున్నా. ఈ ఊర్లోనా? ఆశ్చర్యంగా ఉంది. ఎస్ఐ రవికుమార్ తెలుసా? తెలుసు. ఆయనే ఏసీ కాలేజీలో లా చదివేటప్పుడు ఫంక్షన్లో చూశాను. ఆయనే మా నాన్నగారు. అవునా? ఆశ్చర్యంగా ఉంది. అయితే ఈ రోజు నుండి ఏ విషయంలో నా సహాయం కావాలన్నా మోమాట పడకు విజయ్. థ్యాంక్ యూ సార్. ఏమిటా సర్టిఫికెట్లు? అరే, మాటల్లో పడి అసలు విషయం మర్చిపోయాను. గణేష్ బెయిల్ ఆర్డర్. కే గణేష్, సన్ ఆఫ్ పాపారావు, లేటా అంటే గణేష్ తండ్రి. అవును విజయ్, గణేష్కి తండ్రే కాదు, నా అనేవాళ్ళు ఎవరూ లేరు. ఓ మై గాడ్, ఎలా జరిగింది? ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయారంట. అప్పట్లో వాళ్ళ పక్క పోర్షన్లో అద్దెకుండే వాళ్ళు చాలా తీసి 7th క్లాస్ వరకు చదివించి కొంతకాలానికి వాళ్ళు కూడా ఎక్కడికో వెళ్ళిపోయారంట. అప్పటి నుంచి వచ్చే అద్దెతో వ్యసనాలకు బానిసాయి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఇలా తయారయ్యాడు. అంతేకాని మనుషులను చంపేంత కిరాతకుడు మాత్రం కాదు. కృష్ణ, నువ్వు చెప్పేది వింటుంటే వీడు నా చిన్ననాటి స్నేహితుడు గణేష్ గారు ఏమంటాడు. ఏమిటి విజయ్ నువ్వు అనేది? అవును కృష్ణ, అవును. వాళ్ళ ఇంట్లో అద్దెకు ఉన్నది మేమే. ఖచ్చితంగా వీడు నా చిన్ననాటి స్నేహితుడు గణేష్ ఏమంటాడు. హలో, నేనే. నో, వెంటనే అన్ని పోలీస్ స్టేషన్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎక్కడ కనిపిస్తే అక్కడ వెంటనే అరెస్ట్ చేయండి. ఏమిటి విజయ్, ఏమిటా కంగారు? గణేష్ జైలు నుంచి తప్పించుకున్నాడంట. మన ప్లాన్ అంతా సర్వనాశనం చేశాడు. వీడిని ఎలాగైనా రక్షించాలని మనం అనుకుంటుంటే వీడేంటి సార్ ఇలా చేశాడు? చూడు విజయ్, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. నేను మీకు మాట ఇవ్వాలా? చెప్పండి సార్. గణేష్ ఎక్కడ కనిపించినా పట్టుకోండి, అంతేగాని ఎన్కౌంటర్ చేయడానికి మాత్రం ప్రయత్నించవద్దు. వాడు మీకెంత ముఖ్యమో నాకంతకన్నా ఎక్కువ. కానీ ఒక్కటి మాత్రం నిజం, స్నేహితునుగా వాడిని ప్రేమిస్తానే తప్ప నేరస్తుడిగా మాత్రం క్షమించను. నాకు డ్యూటీయే ముఖ్యం. అన్నట్లు వాడు నా చేతికి దొరికితే మాత్రం మీరనుకున్నట్లే జరుగుతుంది. కానీ మా పై ఆఫీసర్లు దొరికితే నేనేం చేయలేను.